హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భువన. ప్రజెంట్ తెలుగు 2 రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన ప్రవీణ్ గారు, మన పాస్టర్ ప్రవీణ్ గారు గురించి చాలా టాపిక్ నడుస్తుంది. సో దాని గురించి మాట్లాడిన సాయి గారు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు. ఆయన ఎందుకు అసలు అలా మాట్లాడారో ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో. మీ పేరు? సాయి. ఓకే. ప్రజెంట్ మీ మాట్లాడిన టాపిక్ అయితే చాలా హాట్ టాపిక్గా మారింది. సో జనాలు అందరూ కూడా ఎందుకు అలా మాట్లాడారో తెలుసుకోవాలని మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. ఆ క్వశ్చన్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. నేను మిమ్మల్ని అడుగుతాను, సమాధానం చెప్పండి. ఓకే మేడం. ఇప్పుడు క్రైస్తవుల మీద మీకు వ్యక్తిగతంగా ఏమన్నా కోపం ఉందా? నాకేం ఒకవేళ ఉంటే ఎలాంటి కోపం? నాకైతే ఎవరి మీద కోపం లేదు. నాకు ఎలాంటి అయినా సరే కానీ ఉద్దేశించి మాట్లాడాలన్నా లేదు. మరి ఎందుకు మాట్లాడారు అలాగా? అంటే ఒక పాస్టర్ని పట్టుకొని, ఒక దైవజనుని పట్టుకొని పాస్టరా లేకపోతే ప్లాస్టరా అంటే బాగుంటుందని ఎందుకన్నారు? నాకు ఆ రోజు కొంచెం మెంటల్ కండిషన్ వల్ల అలా మాట్లాడానేమో కానీ. అంటే మీకు మెంటల్ కండిషన్ ఉంటే మీకు నోటికి వచ్చింది మాట్లాడేస్తారా? మేడం అలా ఏం కాదు మేడం. కొంచెం ఆ రోజు ప్రాబ్లం ఏదో వేరే సిచ్యువేషన్ నుండి అట్లా మాట్లాడినా కాబట్టి అంతే. దానికి తప్పు అనేది ఒప్పుకుంటున్నాను కదా మేడం. చెప్పారా మరి తప్పని? అందరికీ చెప్పారా? తప్పని ఒప్పుకున్నాను. వెంకట్పల్లి అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కూడా పోయి నేను వీడియో ఇచ్చాను. ఓకే. బయట ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మేడం క్రిస్టియన్స్లో. ఓకే. నిజంగానే తెలియక మాట్లాడారా లేదంటే ఎవరైనా మీతో ఇలా మాట్లాడించారా? నాతో అయితే ఎవరు మాట్లాడించారు. ఇప్పుడైతే మీరు తప్పని ఒప్పుకుంటున్నారు, కానీ అది మీకు నిజంగానే తెలియకుండా మాట్లాడారా లేదా ఎవరైనా మాట్లాడారు? నాకైతే కొంచెం కూడా దాని గురించి అవగాహన కూడా లేదు మేడం. ఉంటే మాత్రం నేను మాట్లాడలేను. అవగాహన లేకుండా అంతా ఎలా మాట్లాడారో, ర్యాంప్ ఆడిచ్చేస్తా అలా ఇంకా ఏవో యూజ్ చేశారు మీరు, గన్నిచ్చి కాల్ చేస్తా ఇట్లా ఎందుకు అట్లా మాట్లాడారు? అవన్నీ మాట్లాడినందుకే కదా మేడం తప్పని ఒప్పుకున్నాను. ఓకే. మీరు ఇప్పుడున్న పరిస్థితిలో మిమ్మల్ని ఎవరైనా కాపాడతారనుకుంటున్నారా? ఎవరు? ఇంకా మీరు ఇంతలా మాట్లాడేది కూడా తర్వాత కూడా మిమ్మల్ని కాపాడడానికి మనుషులు ఉన్నారనుకుంటున్నారా? అది కూడా ఎవరు? మన క్రిస్టియన్స్ వాళ్ళు దేవాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నావు? మిమ్మల్ని మేము తిడతాము చేస్తాము మళ్ళీ మీరే మమ్మల్ని కాపాడాలి అని మీరు చెప్తున్నారా? అంటే తెలియక చేశాను మేడం. తెలిసి చేస్తే మాత్రం చెప్పండి. నేను అలాంటి ఎవరు నా దగ్గర రాకముందుకే నేను వీడియో పెట్టాను. అలాంటిది నేను మార్నింగ్ లేచి నాకు వచ్చిన కాల్స్ చూసి వీడియోస్ చూసి కూడా ట్రోలింగ్ చేసి కూడా నేను అందుకే నాకు నచ్చి ఎవరు వీడియో ఏమని కూడా చెప్పలేదు. నేనే అసలు వీడియో చేయమని ఎవరు చెప్పక్కర్లేదండి. మీరు చేసిన తప్పు ఏంటో మీకు తెలిస్తే మీరే చెప్తారు. అందుకనే కదా నేను చేశాను. ఓకే. ఇప్పుడు ఒక పర్టికులర్ వర్డ్ యూజ్ చేశారు కదా, ప్లాస్టర్ అని. అది మీ మనసులోంచి వచ్చిన మాటేనా మేడం? అలా అలాంటి కండిషన్లో ఉండి మాట్లాడాను కానీ తప్ప నాకు నోరు తిరగకపోతే ఎవరైనా సరే అన్న పాస్టర్ కదన్నా ఏదో చెప్పావు, నువ్వు పాస్టర్ కాదు ప్లాస్టర్ అని పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది అని నువ్వు చాలా ఏదో బల్లగుద్ది చెప్పినట్టు చాలా క్లియర్గా చెప్పావు. అక్కడ నీకు నోరు తిరగక వచ్చింది అన్నట్టు ఏం లేదు, కావాలని నువ్వు ప్లాస్టర్ అన్నట్టు వచ్చింది అది. ఓకే మేడం, సరే చెప్పాను, నేను ఒప్పుకుంటున్నాను. తప్పనేది ఒప్పుకుంటున్నాను కదా మేడం. మీరు కూడా ఇట్లా మీరు తప్పని ఒప్పుకోవడం కాదు బ్రదర్. ఇప్పుడు తప్పని ఒప్పుకోండి ముందే నువ్వు మాట్లాడేది ఏంటో నీకు ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు గెవతిలో ఉండి నువ్వు మాట్లాడాలి కదా. అలా ఎలా మాట్లాడేస్తావు? కొంచెం టెన్షన్స్ వల్ల అలా మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఒక పాస్టర్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అది ప్రవీణ్ గారిది. అంత సెన్సిటివ్ టాపిక్ మీద బుద్ధి లేకుండా అలా ఎలా మాట్లాడతారు మీరు? అది కాకుండా పైగా ఒక గన్ ఉంటే మొత్తం వర్గాన్ని క్రైస్తవుల మతాన్ని అందరినీ చంపేస్తానని చెప్పి మేడం మీరు ఆ వీడియోలో చూడవచ్చు. నేను మీకు అర్థమైంది ఒకలాగా, నేను చెప్పాలనుకుంది ఒకలాగా. నేను ఎలా చెప్పాలనుకున్నా, నేను గన్ పెట్టి షూట్ చేస్తా అన్న వాళ్ళని ఎవరిని అంటే మా హిందూ దేవుళ్ళని ఎవరైతే మేమైతే పూజించే దేవుళ్ళు ఉన్నారో వాళ్ళని కీర్చపరించి మాట్లాడితే మాత్రము నాకు కోపం అనేది వచ్చింది. అంటే వాళ్ళని కించపరిచి మాట్లాడితే నీకు కోపం వస్తుంది. క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో నేను అందరినీ గన్నించుకొని కాల్ చేస్తానంటే వాళ్ళకి ఏం రావాలి? కరెక్టే మేడం. అది కూడా చనిపోయిన వ్యక్తి ఇంకెలా రావాలి? మీకు ఆ వీడియోలో అలా ఫ్లోలో అర్థమైంది. కానీ నేను చెప్పింది ఏంటంటే ఓన్లీ నువ్వు చెప్పడం ఇక్కడ కాదు, అర్థమవుతుందా? వీడియో చెప్పినప్పుడే నీకు ఇది ఉండాలి, ఫస్ట్ బుద్ధి ఉండి. అది లేకనే కదా మేడం ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్తున్నాను. మరి క్రైస్తవులు అందరినీ అన్నావు నువ్వు, ఇప్పుడు పాస్టర్లను అన్నావు. అందరిని అంటలేను. మరి ఎవరిని అంటున్నావు? అంటున్నావా మేడం? నేను ఎందుకు అంటున్నాను మేడం? మీరు నన్ను ఎందుకు బ్యాడ్ చేస్తున్నారు? నేను బ్యాడ్ చేస్తే నాకేం వస్తుందా? నువ్వు అన్నదే కదా. ఇప్పుడు ఆ వీడియో ఇప్పుడు ఎంత ట్రెండ్ అవుతుందో నీకు తెలుసు కదా. 2 రాష్ట్రాలకి తెలుసు నువ్వేం మాట్లాడవు. మళ్ళీ నువ్వు ఏదో మాట్లాడలేదు నేను చెప్పినట్టు మాట్లాడుతావు. నేనైతే చుక్కటే చెప్పాలనుకున్నాను. నేను ఎవ్వరిని ఉద్దేశించి మాట్లాడడానికి నేను రాలేదు. మరి
ఆ తప్పైతే నేను ఎవరైతే ఆ పర్సన్ అయితే ఉన్నారో దాని గురించి ఇట్లా అంటేనే నాకు కోపం వచ్చి మాట్లాడినా కానీ ఇంకేం. అంటే నీకు కోపం వస్తే ఇంకా ఏది ఆలోచించకుండా నీకు నోటుకు వస్తే మాట్లాడేస్తాను. నేను ఏ ఒక్క క్రిస్టియన్ గురించి అయితే తప్పుగా మాట్లాడతలేను, నన్ను క్షమించండి. ఆయన ఒకవేళ పాస్టర్ నువ్వు ఎవరి గురించి అయితే మాట్లాడో ఆయన ఉండుంటే పర్వాలేదు, ఆయన లేరు కదా, లేని వ్యక్తి గురించి అలా ఎలా మాట్లాడాలనిపించింది? ఆ యాక్సిడెంట్ గురించి అలా ఎలా మాట్లాడతావు? నేను యాక్సిడెంట్ మీ హిందూస్ అందరు కలిపి వేసేస్తారా ఏంటి? ఆ మూమెంట్ ఏంటి? ఏ మూమెంట్ చూపించారు మీరు? మేడం ఇప్పుడు అవన్నీ ఎందుకు మేడం, తప్పైందని ఒప్పుకుంటున్నాను కదా, మళ్ళీ అవన్నీ మూమెంట్స్ అనేది. ఇవన్నీ నా మాటలు ఒకటే కాదు, ప్రజల మాటలు కూడా, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ, వాళ్ళందరికీ నువ్వు సమాధానం చెప్పాలి. చెప్తున్నాను మేడం, ఏంటంటే ఇప్పుడు కూడా చెప్తాను, ప్లీజ్ సారీ నేనైతే మాట్లాడినా. అయినా మీరు ఒకటి అర్థం కావట్లేదు నాకు, చీటికి మాటికి నాకు తెలియకుండా మాట్లాడా, అవగాహన లేకుండా మాట్లాడంటే, ఒక పర్సన్ ఎవరైనా సరే అవగాహన లేకుండా బుర్ర పని చేయకుండా దట్టు చదువుకున్న పర్సన్లో కనిపిస్తున్నావు, అలా ఎలా మాట్లాడతావు? మేడం తెలియకనే మాట్లాడినాను మేడం, తెలిసి ఉంటే మాత్రం. అదే అయ్యా, నువ్వు మాట్లాడితే తెలవక మాట్లాడా అన్నావు, తెలవకుండా అంతా ఎలా మాట్లాడతావు? మేడం తెలిసి ఉంటే అసలుకి అప్పుడు నన్ను మాట్లాడినా కూడా ఇప్పుడు తెలిసి వచ్చిందా? తప్పు తెలిసి వచ్చింది కాబట్టి నన్ను ఒప్పుకొని డిలీట్ చేయించాను. తప్పు తెలిసి వచ్చిందా? వచ్చింది మేడం, వచ్చింది కాబట్టి మేడం నేను ఒప్పుకొని వీడియో కూడా పెట్టాను. ఒక క్వశ్చన్, ఇప్పుడు మన పాస్టర్ ప్రవీణ్ గారు ఉన్నారు, దైవజనులు, ఆయన మీకు ఏమైనా ద్రోహం చేశారా? ఆయన వల్ల మీరు ఏమైనా సఫర్ అయ్యారా? మేడం నేను నిజం చెప్తున్నాను, అతన్ని ఇంతవరకు నేను చూడలే. అతని గురించి చూడకుండా ఎలా మాట్లాడతావయ్యా? ఆయన యాక్సిడెంట్ గురించి ఎలా మాట్లాడతావు? ఆయన గురించి ఎలా మాట్లాడతావు? ఫైనల్ గా మీరు క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆ సహోదరులకు, క్రైస్తవ మతం వాళ్ళకి మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు మేడం, ఆల్రెడీ నేను మార్నింగ్ కూడా ఒకసారి వీడియో చేసి పెట్టాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఏం లేదు, నా వల్ల మీకు మనోభావాలు దెబ్బలు తిన్నాయి కాబట్టి పేరున చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నేను తప్ప అనేది ఒప్పుకుంటున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇలాంటి తప్పు మళ్ళీ ఎప్పుడు చేయను. నాకు అలాంటిది క్యాష్ ఫీలింగ్ అలాంటిది కూడా ఏం లేదు. ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, ప్లీజ్ నన్ను క్షమించండి. ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇదే మతం అని కాదు, ఏ మతం గురించి మాట్లాడద్దండి, అది కరెక్ట్ కాదు. నేను ఇంకోసారి కాదు మేడం, ఏ మతం గురించి కాదు, ఎవరి గురించి కూడా మాట్లాడాను, నాకు తెలియక మాట్లాడాను. తెలుసుంటే మాత్రం నేను మార్నింగ్ వీడియో కూడా పెట్టకపోతుండే. నేను తప్పు ఒప్పుకొని కదా నా అంతా నేనే వచ్చి నేను వీడియో పెట్టాను, అది కూడా నా ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టేశాను. ప్లీజ్ సేవ్ మీ.